నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111, అలాగే ఎన్బికే 112, అలాగే ఎన్బికే 113 ఇలా మన బాలయ్య పుట్టినరోజుకి డబుల్ ధమాకా అయితే ఉండబోతోంది. ఆ డబుల్ ధమాకా ఏంటి, బాలయ్య గారి పుట్టినరోజు స్పెషల్ ఏంటి, ఎప్పుడు బాలయ్య గారి పుట్టినరోజు గ్రాండ్గా ఎలా జరుపుకోబోతున్నది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి అబ్బా, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మనం ఈ వీడియోలో కూడా మనకి వన్ ఆఫ్ ద ఒక సబ్స్క్రైబర్ వచ్చి ఒక సజెషన్ అయితే చేయడం జరిగింది. అది కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం క్లారిటీగా. ఇంకా మన వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్, మన ముద్దుల మావయ్య, మన బాలయ్య బాబు గారు నటిస్తున్న ఎన్బికే 111 చాలా శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఇయర్ బాలయ్య గారికి స్పెషల్ అనే చెప్పుకోవాలి. జూన్ 10వ తేదీన బాలయ్య గారు బర్త్డే జరుపుకోబోతున్నారు. ఆ రోజునైతే డబుల్ ధమాకా అయితే ఉండబోతుందన్నమాట. అందరూ ఊహించిన విధంగానే ఎన్బికే 111 మూవీ యొక్క టైటిల్ కానీ, గ్లిమ్స్ కానీ, అలాగే ఎన్బికే 112 కొరటాల శివ గారితో చేయబోతున్న సినిమా కూడా అయితే లాంచ్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం. ఈ విధంగా బాలయ్య గారు డబుల్ బొనాంజా ధమాకా అయితే ఇవ్వబోతున్నారు బాలయ్య ఫ్యాన్స్ అందరికీ. అలాగే సాటి సినీ ప్రేక్షకులు కూడా బాలయ్య గారిని సిల్వర్ స్క్రీన్ మీద చూసేదానికోసం 70mm స్క్రీన్లో ఎప్పుడు చూద్దామా, అలాగే బాలయ్య గారి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, డైలాగులు ఎలా ఉంటాయి అని అనుకుంటూ ఉంటాము. కానీ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఒక అతను చెప్పడం జరిగిందనమాట. సార్, మీరు డైలీ వీడియోస్ చేయండి బాలయ్య గారికి చేరే విధంగా. బాలయ్య గారి సినిమాల్లో ఒక కమెడియన్ కూడా ఉండి కామెడీ ట్రాక్ కూడా ఉంటే బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పారు. బ్రదర్, మీకోసం అయితే నేను ఖచ్చితంగా తెలియజేసే విధంగా అయితే చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే మాత్రం బాలయ్య గారు మామూలు స్వింగ్లో లేరనమాట. ఓ రేంజ్ ఎలివేషన్స్ అయితే ఉంటాయి. బాలయ్య గారి నుంచి మనం ఏ విధంగా ఊహిస్తామో దానికి 10 రెట్లు ఉండే విధంగా అయితే మాత్రం ఎన్బికే 111 వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య గారు చేస్తా అన్నాయి. గోపిచంద్ మల్లేని కాంబినేషన్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఫస్ట్ షెడ్యూల్ కానించి సెకండ్ ఆల్మోస్ట్ 60% మూవీ టాకీ అయితే పూర్తి అయినట్టు సమాచారం. షూటింగ్లో చాలా యాక్టివ్గా అయితే పాల్గొంటున్నారు బాలయ్య గారు. ఒక పక్క బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నప్పటికీ, మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క ఫ్యాన్స్ని అలరించేదానికి, అలాగే సినీ ప్రేక్షకులను అలరించేదానికి ఆయన ఎప్పుడూ కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఈ బర్త్డే అయితే మాత్రం బాలయ్య గారికి ఫుల్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. రీసెంట్గా ఆయనకి అవార్డు కూడా వచ్చింది ఢిల్లీలో ఫిలింఫేర్ ఫెస్టివల్లో. అలాగే ఆయన ప్రస్తుతం హిందూపూర్లో కూడా ఓన్ హౌస్ని అయితే కట్టుకుంటూ ఉన్నారనమాట, ప్రజలకు దగ్గరగా చేరువయ్యే దానికోసం. అలాగే బాలయ్య గారు వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. అందరూ యంగ్ డైరెక్టర్స్ బాలయ్య గారి కోసం అయితే కథలు వినిపిస్తూనే ఉన్నారు. ఆయన అయితే మంచి కథనైతే సెలెక్ట్ చేసుకొని పట్టాలు ఎక్కించేదానికి కంటిన్యూస్ ఒక సినిమా మూవీ రన్నింగ్లో ఉండగానే రెండో సినిమాని అయితే లైన్లో ట్రాక్లో పెట్టేసి పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. అందువల్ల ఈ బర్త్డే అయితే మాత్రం బాలయ్య గారికి బిగ్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. అందులో కొరటాల శివ గారి కాంబినేషన్ సెట్ అవ్వడము ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కొరటాల శివ గారు మహేష్ బాబు లాంటి హీరోని ఆ రేంజ్లో చూపించినప్పుడు, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని ఆ రేంజ్లో చూపించినప్పుడు, మరి బాలయ్య గారిని ఇంకా ఏ రేంజ్లో చూపిస్తాడా అనే ఒక ఉత్సాహం అనేది అయితే ఫ్యాన్స్లో అయితే నెలకొనింది. దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అయితే మాత్రం బాలయ్య గారి పుట్టినరోజు జూన్ 10వ తేదీన అయితే కొబ్బరికాయ కొట్టుకోబోతుందని సమాచారం. అలాగే ఎన్బికే 111 టైటిల్ ఒక పవర్ఫుల్ టైటిల్తో అయితే ఈసారి గోపిచంద్ మల్లేని గారు మన ముందుకైతే రాబోతున్నారు. ఎప్పుడెప్పుడు గ్లిమ్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు టైటిల్ వస్తుందని ఫ్యాన్స్ అందరూ ఎలా ఎదురు చూస్తారు. మీ అందరితో పాటు నేను కూడా రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. బాలయ్య గారు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే మరోపక్క ఎన్బికే 113 కూడా విజయ్ కనక మెడల్తో ఉండబోతోంది. ఆ సినిమాలో బాలయ్య గారు డ్యూయల్ రోల్ వివేక్ ఆత్రేయతో డ్యూయల్ రోల్ అయితే చేయబోతున్నట్టు కూడా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇలాగా బాలయ్య గారు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఆయన ప్రజెంట్ అయితే మాత్రం ఫుల్ ఫోకస్ మొత్తం ఈ ఎన్బికే 111 గోపిచంద్ మల్లేని మూవీ మీద అయితే పెట్టున్నారు. షూటింగ్ అయితే 60% టాకీ అయితే పూర్తి అయిపోయిందనమాట. తమన్ గారు అయితే హై రేంజ్లో బాణీలు అయితే సమకూర్చినట్టు సమాచారం.
ఇంకా మనకు తెలుసు తమన్ గారు నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన ఏ రేంజ్‌లో బాలయ్య గారికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, మాస్ మసాలా ధమ్‌కీ సాంగ్స్ ఎలా ఉంటాయో మనకందరికీ తెలుసు. ఈ సినిమాలో కూడా ఆ రేంజ్‌లో అయితే గోపీచంద్ మలినేని గారైతే ప్లాన్ చేస్తున్నారనమాట. చూడాలి బాలయ్య గారు ఈ బర్త్‌డేలో ఇలాంటి బర్త్‌డేలు మరిన్ని జరుపుకొని బాలయ్య గారు మనకి మరింత ఆనందాన్ని అందజేయాలని, అలాగే సాటి సినీ ప్రేక్షకులు కూడా బాలయ్య గారిని చూసి ఎంతో ఎంజాయ్ చేయాలని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.